హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇలా చికెన్ ఫ్రై సెమీ గ్రేవీలో చేయండి. రైస్‌లో కలుపుకొని తిన్నప్పుడు టేస్ట్ చాలా బావుంటదండి. ముక్క సాఫ్ట్‌గా, జ్యూసీగా రావాలంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. చాలా బా వస్తది. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా, బ్యాచిలర్స్‌కైనా ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్ అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. చికెన్ ఫ్రై చేసుకునే ముందు చికెన్ ఫ్రై మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. నేనైతే అర కేజీ చికెన్ తీసుకున్నాను. స్కిన్‌తోనే తీసుకున్నానండి. స్కిన్‌తో తీసుకుంటే చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బావుంటది. ఎవరికైనా స్కిన్ ఇష్టం లేకపోతే స్కిన్‌లెస్ అయినా తీసుకోవచ్చు. చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోండి. ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపాలి. మళ్ళీ చికెన్ ఫ్రై కుక్ చేసుకున్నప్పుడు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తగ్గించే వేయండి. ముక్కకు పట్టి తిన్నప్పుడు టేస్ట్ బావుంటది. 2 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ జ్యూసీగా కుక్ అవుతది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడతదండి. అప్పుడే ఫ్రై టేస్ట్ బావుంటది. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. ఇలా చికెన్ వేశాక కరివేపాకు వేయండి. కొంచెం ఎక్కువే వేయండి. ఫ్లేవర్ చాలా బావుంటది. ఎప్పుడు ఏ ఫ్రై చేసుకున్నా కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్‌తో పాటు టేస్ట్ ఇంకా బావుంటది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ సెపరేట్ అవుతదండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒకసారి మూత తీసుకొని కలపండి. చూసారు కదా! వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఈ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోవాలి. అప్పుడే చికెన్ సాఫ్ట్‌గా కుక్ అవుతది. ఇలా ఇంకొకసారి ఫ్రై చేయండి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా వేసుకోనవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. 3 ఉల్లిపాయలు, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేయక్కర్లేదండి. ఇలా ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకోండి. మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా! ఇప్పుడు చూసి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం వేసుకోండి. స్టార్టింగ్ ఒక స్పూన్ వేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఇంకొక స్పూన్ వేయండి. చికెన్ ఫ్రై కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బావుంటది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేయండి. గ్రేవీ కలుపుకొని తిన్నప్పుడు టేస్ట్ చాలా బావుంటది. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. కింద నుంచి పైకి మొత్తం కలిసేలా ఫ్రై చేయాలి. ఈ చికెన్ ఫ్రై మీరు డైరెక్ట్‌గా రైస్‌లో తినడానికి బావుంటది. పప్పుచారు, రసం కాంబినేషన్ తీసుకోండి. సూపర్ ఉంటది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కడాయికి అడుగంటుతుంది కదా! ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. చికెన్ ఫ్రై కలర్ కూడా చేంజ్ అవుతది. తిన్నప్పుడు టేస్ట్ బావుంటది. చికెన్ ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలా స్పైసెస్‌లో చికెన్‌ని 10-15 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోద్దండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. చూసారు కదా! ఇలా కంప్లీట్‌గా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా లైట్ సెమీ గ్రేవీలా ఉంటేనే రైస్‌లో కలుపుకొని తినడానికి బావుంటది. రసం, పప్పుచారు, సాంబార్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ప్లేట్‌లోకి వేడి వేడి అన్నం పెట్టుకొని రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై వేసుకొని కలుపుకొని తినండి. ఫ్రై మొత్తం మీరే తినేస్తారు. ఎన్ని కేజీలు చికెన్ తెచ్చుకున్నా ఇలా ఫ్రై చేస్తే మొత్తం తినేస్తారండి. అంత సాఫ్ట్‌గా, జ్యూసీగా
తినే కొద్దీ తినాలనిపిస్తది. పిల్లలైతే చికెన్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు కదా! ఈసారి ఈ స్టైల్‌లో చేసి పెట్టండి. ఇంకా ఇష్టంగా తింటారు. చూసారు కదా నా స్టైల్‌లో చికెన్ ఫ్రై. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.